రాష్ట్ర జనాభా కులగణనలో బీసీల శాతం తక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించడంతో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు కులగణనను చేపట్టనున్నట్లు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు అన్నారు. అంబర్పేట్, కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని కులగణనను చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. మొన్న జరిగిన కులగణనలో కొంతమంది కుటుంబ సభ్యులు లేకపోవడంతో సమాచారం పూర్తిగా రానందున తిరిగి మళ్లీ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. బీసీల శాతం ఎక్కువగా ఉంటే రిజర్వేషన్ల శాతం ఎక్కువగా ఉండి బడ్జెట్ కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆశయాల మేరకే సీఎం అధికారులకు కులగణనపై ఆదేశించారని అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణాలలో కులగణనపై అధికారులు పర్యవేక్షణలో పూర్తి చేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. పేద ప్రజల సంగతి, నిరుద్యోగుల సంగతి, అదేవిధంగా రైతుల సంగతి అన్ని తెలుసుకొని ఆయనకు ఒకటే ఎవరు మాట్లాడలేదు. 1931లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్ దేశంలో. ఆ తర్వాత ఎవరు చేయలే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరు చేయలే. కానీ రాహుల్ గాంధీకి ఒక ఆలోచన వచ్చింది, తప్పనిసరిగా కింది స్థాయిలో బడుగు బలైన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఏ విధంగా వాళ్ళ జీవితాలు గడుపుకుంటున్నారని ఆలోచన చేసి ఎక్స్రే అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా ఇచ్చేదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్ళ షేర్ కూడా పెంచుతా అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ బీసీ కమిషన్ వేయడం, నిరంజన్ లాంటి నాయకుడు కిందికెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ కమిటీ చేసి చైర్మన్ వేయడం, ఇప్పుడు ఆయన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కనుక ఆయన ఇవాళ ఏదైతే గతంలో కూడా కులగణ జరిగింది, కానీ కొన్ని రాజకీయ పార్టీలు సరిగ్గా జరగలేదు, మళ్ళొకసారి ఆలోచన చేయాలి, మా జనాభా తగ్గిందని అన్నదాని మీద ఆయన మరొకసారి 16 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం చేయమన్నారు. అందుగురించే ఇవాళ ఏదైతే మరి నిరంజన్ గారు మొన్న కూడా వేరే దగ్గర పోయింది, ఇవాళ కూడా ఆయన పర్సనల్గా మరి జవహర్ నగర్, అంబర్పేట ఏరియాలో, కాచిగూడ ఏరియాలో రావడం, ఆయన పాదయాత్ర కూడా చేసిండు, ఇంటింటికి కూడా తిరిగినాము. కానీ కొంతమంది మాకు రాలేదు, మమ్మల్ని అడగలేదు అన్నారు. కాబట్టి దాని మీద నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా కొంత జనాభా పెంచండి. ఏది సర్వే చేయడానికి, రాయడానికి. గతంలో మీకు తెలుసు, ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు గతంలో మేమే ఇంటింటికి తిరిగి ఏది ఎలక్షన్కు రావాలి అని వాళ్లకు ఐడెంటిటీ కార్డు, అదేవిధంగా బూత్ నంబర్ ఇచ్చేది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషనే పెడుతుంది, వాళ్ళే ఇంటింటికి పంచుతున్నారు. మేము ఓన్లీ క్యాన్వాసింగే చేయాలి. కనుక అలాగనే ఇవాళ ఇప్పటికి టైం ఉన్నది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కువ సంఖ్యలో ఇవాళ రేపు అన్ఎంప్లాయిడ్ యూత్, గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ చాలా మంది ఏది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. వాళ్ళను ఉపయోగించుకొని ఇవాళ 18th కదా, 18th నుంచి మొదలు పెడితే ఇంకా అంటే ఆల్మోస్ట్ ఆల్ 28 అంటే ఇంకో 10 రోజులు ఉంటుంది. కనుక ఈ 10 రోజులలో స్టాఫ్ అంటే ఇమీడియట్ గా అన్ఎంప్లాయిడ్ యూత్ ను తీసుకొని ఒక్కొక్క ఏరియాలో ఎక్కువ సంఖ్యలో బడ్జెట్ పెడితే అది పూర్తి అవుతుంది. ఎందుకంటే చాలా మంది కొందరు చెప్పారు మాకు, కొందరేమో మా ఇంటికి వచ్చారు రాసుకొని పోయారు అని చెప్పారు, కొందరేమో 2 బెడ్రూమ్ అని. అవన్నీ అయినా కొంతమంది దగ్గరికి పోలే స్టాఫ్, ఖాళీ అతికిచ్చిపోయిందని కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ఇమీడియట్ గా కొంత జనాన్ని ఏది ఇంటింటికి తిరిగి సర్వే చేయాలి, వాళ్ళ పేర్లు రాయాలంటే టైం తక్కువ ఉన్నది, ఎక్కువ సంఖ్యలో జనం కావాలి. దీనికి ఒక బడ్జెట్ శాంక్షన్ చేసి ఇమీడియట్ గా అన్ని మున్సిపాలిటీలో, అదేవిధంగా గ్రామాలలో, పంచాయతీ రాజులో, జిల్లా పరిషత్లో అన్ని దగ్గర జనాన్ని పెంచితే ఒక్కొక్క దగ్గర 200, 300, 400 మందిని మినిమం
ఒక్కొక్క రాష్ట్రానికి ఒక 500 నుంచి 1000 దాకా అన్ఎంప్లాయిడ్ యూత్ ను దీంట్లో ఉపయోగించుకుంటే సరిగ్గా జరుగుతుంది. దాని మీద అపోజిషన్ కంప్లైంట్ కూడా ఉండదు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు అనేది నా ఉద్దేశం.